సేటికి ఇమ్మనిచ్చిన దుడ్డు ఆడుండదురా. ఖర్చు అయిపోయిందన్నా. ఆ దుడ్డు నా పెట్టుబడన్నా. అన్నా నేను కూడా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నా. నా దుడ్డు కాజేసి నాతోటే పోటీ దిగుతావారా? పోటుతో పోయేదానికి పోటీ ఎందుకన్నా? ఆ సేటుకి ఇవ్వాల్సిన దుడ్డు మనోళ్ళందరికీ పనిచేశా. నువ్వు కూడా నారా? ఏమనుకోకన్నా, ఇప్పుడు గుర్ర పందాలను గెలవాలంటే మనం గుర్రాలతో ఉరకం కదన్నా. బాగా ఉరికే గుర్రాన్ని నమ్మితే సరిపోద్ది. ఆడు గెలిచే గుర్రమన్నా. ఓ అన్నా, నాకు కావాల్సిందే ఆ దుడ్డు కాదన్నా, వ్యాపారం. ట్వంటీ years బ్యాక్ లోకల్గా ఉన్న హవాలా బిజినెస్ని ఆనంద్ బాలి నేషనల్ లెవెల్కి తీసుకెళ్లాడు. కానీ ఈ 1000 కోట్ల బిజినెస్ వెనకాల కొన్ని వందల చావులున్నాయి. మనిషికి ఇక్కడ ఒక నరం ఉంటుంది చందు. దాన్ని కట్ చేస్తే బ్రెయిన్కి బ్లడ్ సప్లై ఆగిపోయి మనిషి క్షణంలో చనిపోతాడు. బ్లాక్ మనీ మీద నడిచే ఈ అవినీతి వ్యవస్థకి ఆనంద్ బాలి ఆ నరం లాంటివాడు. వాడికి ఏదైనా జరిగితే ఈ కరప్ట్ సిస్టమ్ మొత్తం కొలాప్స్ అయిపోతుంది. అందుకే వాడిని ప్రొటెక్ట్ చేస్తున్నారు. ప్రభుత్వం ఎప్పుడైనా తప్పు చేస్తే ఆపోజిషన్ క్వశ్చన్ చేస్తుంది. అన్ఫార్చునేట్లీ ఆనంద్ బాలి విషయంలో ఆపోజిషన్ లేదు. పొజిషన్ ఆపోజిషన్ అందరూ ఆనంద్ బాలి క్లయింట్సే. ఆడంత పవర్ఫుల్ అంటున్నారు. ఆడి మనుషులు ఇలా చచ్చిపోతుంటే ఆడేం చేయడా? ఏంటి భద్ర, ఎలా ఉన్నావు? నాకు తెలిసి నేను ఏ తప్పు చేయలేదన్నా. నాకు తెలియకుండా నన్ను తప్పు చేస్తే క్షమించండి అన్న. 20 లక్షల కారు, ₹1 కోటి గ్యాస్ ఏజెన్సీ, బ్యాంకాక్లో హాలిడేస్, ఈ అన్నింటికి కిన్నిగైనా పైసలు ఏడుకెళ్ళి వచ్చినాయిరా అన్నా. అయ్యో, అది మనదందా డబ్బు కాదన్నా. అది బయట ఒక చిన్న పని ఒప్పుకున్నానన్నా. పనైక వాడే ఫోన్ చేసి డీల్ సక్సెస్ అయింది, భారత్ మిల్స్ కి డబ్బులు కలెక్ట్ చేసుకున్నాడన్నా. ఒక చిన్న బెదిరింపు కాల్కే ₹1 కోటి ఇచ్చాడంటే నువ్వు కాల్ చేసి బెదిరించిన వాడు ఎంత పవర్ఫుల్ ఆలోచించావా? నీ కొడుకుని మేము కిడ్నాప్ చేశాం. 2 గంటల్లో మేము చెప్పిన చోటుకి 10 కోట్ల డబ్బు తీసుకొచ్చేసాయి. అసలు రాహుల్ బాబు గురించి అసలు నేను మీతో మాట్లాడుతాను నాకు తెలీదన్నా. అయ్యో అన్నా, నన్ను ఎవడో వాడుకున్నాడన్నా. అన్నా నేను చెప్పింది నిజమన్నా. ప్రాణాలు పోయే ముందు షఫీ యాదవ్ కూడా ఇదే కథ చెప్పారు. అంటే యాదవ్ని షఫీని నేను గుర్తుపడతానన్నా. నేను గుర్తుపడతానా? అడిచిన ₹1 కోటి కూడా నేను ఇచ్చేస్తానన్నా. వాడు నన్ను ఇరికిచ్చాడన్నా. నిజంగా ఏం తెలీదన్నా. వీడికి శిక్ష ఎలా ఉండాలంటే కాలయ్య, ఈ బంటుని కదిపిన చేతికి, దీన్ని ఆలోచన చేసిన తలకి శిక్ష ఎలా ఉండబోతుందో తెలియాలి. నేను మీకోసమే మీ దగ్గరే 3 ఏళ్లు పనిచేశానన్నా. మన డబ్బు పట్టుకున్నారని ఆ కస్టమ్స్ ఆఫీసర్ కూతురి ఈ చేతులతో చెప్పానా? మీకోసమే ఆ పని చేశానన్నా. ఈ ఒక్క తప్పు కాయండన్నా. థ్యాంక్స్ అన్నా.
థ్యాంక్స్. ఎప్పుడు తప్పు చేయను, ఇంకెప్పుడు. చేతులతో చంపించా అన్నాళ్ళైందిరా. నాలుగోడిని ఎత్తుకండ్రా. మేడం, ఆ రోజు భారత్ మిల్స్కి వచ్చిన వాళ్ళలో వీడు ఉన్నాడు. వీడు కూడా ఆనంద్ బాలి మనిషి అంటే ఆనంద్ బాలి మనుషుల్ని ఎవరో వరుస పెట్టి చంపేస్తున్నారు చందు. సంథింగ్ బిగ్ ఈస్ కుకింగ్ అప్. వీ హ్యావ్ టు ట్రాక్ దట్ ఫోర్త్ పర్సన్ as quickly as possible. హత్య జరిగిందని రాయడం జర్నలిస్టుల పని. ఎలా జరిగింది, ఎవడు చేశాడన్నది పోలీసులు చూసుకుంటారు కదా, మనకెందుకు రిస్క్? జర్నలిస్టులు జవాన్లు భయపడ్డం ఈ దేశానికి మంచిది కాదు చందు. నాకెందుకులే అనుకుంటే పోలీస్ డ్యూటీ కూడా చాలా సేఫ్. నిజాయితీగా ఉండాలనుకుంటే ఈ దేశంలో కామన్ మ్యాన్ కి కూడా రిస్కే. రిస్క్ ఇస్ నాట్ అబౌట్ ద ప్రొఫెషన్ చందు, ఇట్స్ ఆల్వేస్ అబౌట్ ద పర్సన్. ఈ మర్డర్స్ కి ఆనంద్ బాలి ఇంకా రియాక్ట్ అవ్వకపోవడమే చాలా స్ట్రేంజ్ గా ఉంది. డోంట్ యు థింక్? అవుననుకోండి. పర్టికులర్గా ఈ ఆనంద్ బాలి అంటే ఎందుకండి మీకు అంత ఇంట్రెస్ట్? ఎవరైనా మంచి పని చేసినప్పుడు ఎందుకని అడగకూడదు చందు. చేసేది మంచి అయినప్పుడు దాని మోటివ్ ఏంటనేది అనవసరం. ఆనంద్ బాలి విషయంలో నాకున్న క్యూరియాసిటీకి ఒక రీజన్ ఉంది. 6 నెలల్లో ఎలక్షన్స్. జనాలకి పంచే బ్లాక్ మనీ ఆనంద్ బాలి ద్వారానే ఫ్లో అవుతుంది. ఒక రకంగా ఆనంద్ బాలి చేతుల్లోనే స్టేట్ ఫ్యూచర్ డిపెండ్ అయి ఉంది. అయినా చెడు చేసే వాళ్ళని ఇన్ని క్వశ్చన్స్ ఎందుకు అడగరు? మేడం, ఒక్కడొకటి. వాట్? ఇప్పుడు ఇన్ని సంవత్సరాల్లో ఇన్ని గవర్నమెంట్లు మారినా, ఇంతమంది ఆఫీసర్స్ వచ్చినా ఒక్కరు కూడా ఆనంద్ బాలిని ఏం చేయలేకపోయారా? ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు డ్రగ్స్తో దొరికిపోతే 20 years శిక్ష పడుతుంది. మర్డర్ చేస్తే ఉరి శిక్ష పడుతుంది. కానీ క్యాష్తో దొరికితే మాత్రం కొంత % ట్యాక్స్ కట్టించుకొని వదిలేస్తారు. దాట్స్ హౌ ఆనంద్ బాలి గెట్స్ అవే ఎవ్రీ టైమ్. క్యాష్ ఇస్ ది ఈజియెస్ట్ క్రైమ్ ఇన్ దిస్ కంట్రీ. ఒక కాఫీ తాగి వెళ్ళొచ్చు కదా? ఈ టైంలో కాఫీ ఏంటండి? రేపు కలుద్దామండి. ఓకే, బాయ్ అండి. బాయ్. శశి గారు, ఏదైనా అవసరం ఉంటే ఫోన్ చేయండి. షూర్. బాయ్ అండి. నువ్వు ఫోన్ కాల్ వేస్ట్ చేయకు. నేను బుల్లెట్ వేస్ట్ చేయడానికి రాలేదు. ఎవరు నువ్వు? పేరు డీటెయిల్స్ నీకు అనవసరం. నీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వచ్చాను. సిటీలో జరుగుతున్న హత్యల వెనక ఎవరున్నారో తెలుసా? చనిపోయింది ఆనంద్ బాలి మనుషులు కాబట్టి చేసేది ఖచ్చితంగా ఆనంద్ బాలి ఎనిమీస్ అయి ఉండాలి. ఆనంద్ బాలికి శత్రువులు ఉండరు, ఉన్న ప్రాణాలతో ఉండరు. వాళ్ళందరినీ చంపుతున్న ఆనంద్ బాలియే. ఆగస్టు 14 ఆనంద్ బాలి సేఫ్ హౌస్ నుంచి 2,000 కోట్లు దొంగతనం జరిగింది. ఆ దొంగతనం ఎవరు చేశారో అనుమానం ఉన్న వాళ్ళందరినీ ఆనంద్ బాలి వెతికి వెతికి చంపుతున్నాడు. నువ్వు నిజం చెప్తున్నావు అన్న గ్యారంటీ ఏంటి? ఆనంద్ బాలి దగ్గర డబ్బులు పోయాయనే విషయం బయట ప్రపంచానికి ఇంకా తెలీదు. తెలిసిన వాళ్ళెవరూ ప్రాణాలతో లేరు. మరి ఈ విషయం నీకెలా తెలుసు? ఇప్పటిదాకా 3 చనిపోయారు. నెక్స్ట్ టార్గెట్ నేనే. అనవసరంగా దీంట్లో ఇన్వాల్వ్ అయి ప్రాణాల మీద తెచ్చుకోకు. స్టే అవుట్ ఆఫ్ దిస్.
దేశంలోనే అతిపెద్ద హవాలా నెట్వర్క్ నిర్వహించే ఒక వ్యక్తి సేఫ్ హౌస్ నుండి 2,000 కోట్ల దొంగతనం జరిగింది. ఆ డబ్బుని ట్రాక్ చేసే క్రమంలోనే ఈ హత్యలన్నీ జరుగుతున్నాయని